అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ పచ్చెనగపప్పు ఫ్రై చేసుకుందాం. దానికి కావలసినవి: క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి, పచ్చెనగపప్పు ఒక పావు గంట ముందే నానబెట్టుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి, ఇలాగా 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, కర్రీకి సరిపడ్డ నూనె, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని తరుక్కున్న క్యాబేజీ వేసుకుని కాస్టన్ని వాటర్ పోసుకుని మనం క్యాబేజీ దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్యాబేజీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, కర్రీకైనా ఫ్రైకైనా మనం ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ మనకి. క్యాబేజీ పొయ్యి మీద పెట్టే ముందు 1 స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుని, చూసారు కదా, ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలి. చూసారు కదా, ఇది హాఫ్ బాయిల్ అవుతుంది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఒకసారి చూసుకుందాం మనం. ఇంకాస్త ఉడకాలి దీన్ని. ఇంకొక 5 నిమిషాలు అయితే క్యాబేజీ ఉడకడం అయిపోయింది. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నె కొంచెం వీటెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకుందాం. తాలింపు దినుసులు, కరివేపాకు వేసేసుకుందాం. కొద్దిగా ఇంగువ ఒకసారి కలిపేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గేటప్పుడే. ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ మగ్గనిద్దాం. చూస్తారు కదా, క్యాబేజీ మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడగట్టుకుందాం. 1 స్పూన్ పసుపు, ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది జల్లెడ గిన్నెలోకి వేసేసుకుందాం, వడగట్టేసుకుందాం ఇలాగా. చూసారు కదా, జల్లెడ గిన్నెలోకి వడగట్టేసుకున్నాం కదా. ఇది కాసేపు నీళ్ళు వాడిన తర్వాత చూసారు కదా, క్యాబేజీ నీళ్ళు వాడిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కాస్త దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే మనం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం. ఇలా కలిపేసుకుని మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చెనగపప్పు ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.